16 పెట్టారు. డిగ్రీ కాలేజీలు మళ్ళీ కొత్తగా మామూలు డిగ్రీ కాలేజీలో ఒక 22 ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష అగ్రికల్చర్ బీఎస్సీ కూడా పెట్టాం అధ్యక్ష. గురుకులంలోనే అగ్రికల్చర్ బీఎస్సీ కూడా వనపర్తిలో పెట్టాం అధ్యక్ష, ఎందుకంటే స్పెషలైజేషన్ ఉండాలని. అధ్యక్ష ఇట్లా అన్నీ చెప్తూ పోతే ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవన్నీ ఒకటి విద్యారంగంలో ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చడానికి ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది అధ్యక్ష. మీరు టైం లేదంటున్నారు కాబట్టి వదిలేస్తాను అధ్యక్ష. అధ్యక్ష మరి ప్రభుత్వం వచ్చినాక గురుకులాలు ఎందుకు మసకబారుతున్నాయి అధ్యక్ష? దాదాపుగా 60 పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి అధ్యక్ష. అధ్యక్ష ఆత్మహత్యలు, ఆ విషాహారంలో తిని 83 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. 1500 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు అధ్యక్ష. అధ్యక్ష మరి నిన్న మొన్నటి వరకు గురుకులాల గురించి గొప్పగా చెప్పుకున్నాం. గురుకులాల గురించి మన మీద ఒత్తిడి వచ్చింది, లెటర్లు కావాలన్నారు, అంత పోటీ ఉండే. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు గురుకులాల సైడ్ చూడాలంటే వణికిపోతున్నారు అధ్యక్ష. ఎందుకు జరుగుతుందనేది చూసుకోవాలా అధ్యక్ష. మొన్ననే మా సోదరి మన మాట్లాడింది, పాములు వస్తున్నాయి స్కూళ్ళకని. ఇంకో సోదరుడు మాట్లాడారు మొన్న అక్క నుండే, గుడ్లు ఇస్తలేరు మా దగ్గర అని. మీరు మాట్లాడితేనేమో విమర్శ, మేము మాట్లాడితేనేమో మేము మాట్లాడింది గదే అధ్యక్ష, మీ వాళ్ళు మాట్లాడింది గదే. నేనేమంటున్నా ఉంటాయి అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఉంటాయి, రెక్టిఫై చేసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష హాస్పిటల్ పాలైతే, హాస్పిటల్కి వెళ్తే లేకపోతే విషారం తింటే ఎవరో వార్డెన్ సస్పెండ్ చేస్తున్నాం, కానీ దాని డెప్త్లోకి వెళ్ళి మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఇంకొక మాట ఏం చెప్పారంటే ప్రతి స్కూల్లో కూడా అడిషనల్ కలెక్టర్ పోవాలి చూడాలన్నారు. ఇప్పటివరకు ఎంతమంది అడిషనల్ కలెక్టర్లు ఎన్ని గురుకులాల్లోకి వెళ్ళారనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పకుండా పిల్లలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కనీసం ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, కనీసం మీరు చూసారా, చూస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరేసిన కమిటీలే మీరేసిందే కాబట్టి ఏం రిపోర్ట్ వచ్చిందనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఎప్పుడన్నా ఇట్లాగే అయినప్పుడు మేము వెళ్తాం అనుకోండి అధ్యక్ష, మమ్మల్ని ముందరనే తీసేస్తున్నారు, పట్టేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. చెప్తానండి అధ్యక్ష. మొన్న ఈ మధ్య మాగనూరులో నారాయణపేటలో అధ్యక్ష వరుసగా 3 రోజులు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే గారు పోయారు. తీసుకుపోయి అరెస్ట్ అయినా కాకుండా 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? అక్కడ అంత అవసరమే ఉంది. రెండవది అధ్యక్ష, తాండూరులో ఒక హాస్టల్లో పిల్లలు ఇట్లాగే అయిందని 3 రోజులు అయినా కూడా పేరెంట్స్ని రానియట్లేదని స్కూల్లోనే పెట్టి స్కూల్లోనే పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అన్నప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అన్నప్పుడు అధ్యక్ష నేను సత్యవతి గారు అక్కడ వెళ్ళాము అధ్యక్ష చూడాలని. స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు అధ్యక్ష. మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ సైడ్ పంపించేశారు. కానీ నెక్స్ట్ ఏం చేశారు అధ్యక్ష, అదే అమ్మాయిలను తీసుకొచ్చి నిమ్స్లో జాయిన్ చేశారు. అట్లాగే మొన్న కోవలక్ష్మి గారి కాన్స్టిట్యున్సీలో అట్లాగే విషారం అయిందని చుండికపోతే పోలేదు, కానీ అమ్మాయిని నిమ్స్ వరకు తీసుకొస్తే కూడా లాస్ట్కి అమ్మాయి ప్రాణమే పోయింది అధ్యక్ష. ఏమంటుందంటే అధ్యక్ష, మమ్మల్ని ఇది చేసేదానికన్నా, మమ్మల్ని ఆపేదానికన్నా ఇది జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని దయచేసి చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇట్లా అవుతుంది కాబట్టి అడ్మిషన్స్లో కూడా అధ్యక్ష మొన్న గురుకులాలకు అడ్మిషన్స్ గురించి ఎగ్జామ్ రాస్తే ఎంతమంది అధ్యక్ష 51,000 సీట్లు ఉంటాయి అధ్యక్ష. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు అధ్యక్ష? 80,000. అదే ముందు సంవత్సరం ఎంత పెట్టుకున్నారు అధ్యక్ష? 1,20,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కసారి 40,000 అప్లికేషన్స్ ఎందుకు తగ్గినాయి అధ్యక్ష? ఒకసారి పోటీ పడి ఇలా మాకు కావాలి సీట్ అని అడిగిన పిల్లలను చూసినాము. మరి ఇప్పుడు ఉన్నాయి బాబు సీట్లు అంటే కూడా ఎందుకు అప్లికేషన్లు తగ్గినాయి అనేది ఒకసారి చూసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లోనే మిగిలిపోయిన సీట్లు, ఇది మేము చెప్తుంది కదా మంత్రి గారు, మిగిలిపోయిన సీట్లు ఒక్కొక్క సీటు 50,000కు అమ్ముకున్నారు. ఎంక్వైరీకి వేసింది ప్రభుత్వం అని పేపర్లో చూశాను అధ్యక్ష. ఇది నిజమైతే ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేయండి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్కటి 50,000కు సీట్లు అమ్మారు గురుకులంలో. దయచేసి అది జరిగి ఉంటే మాత్రం భవిష్యత్తులో జరగకుండా మీరే ఎంక్వైరీ చేశారని కూడా పేపర్లో రాశారు. ఆ ఎంక్వైరీ చేస్తుంటే ఆ రిపోర్ట్ వచ్చింటే మాత్రం గట్టిగా యాక్షన్ శ్రీనివాస్ రెడ్డి గారు
50 నిమిషాలు అయినాయి సార్. హరీష్ రావు గారు 1:15 నిమిషాలు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. 50 నిమిషాలు అయింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. ప్లీజ్ క్లోజ్ చేయండి మేడం, కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆగండి, అయిపోయినాయండి మళ్ళీ. అధ్యక్ష అయితే ఓకే అధ్యక్ష, షార్ట్ గానే చెప్తానండి. షార్ట్ అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్కటి 200 కోట్లు పెట్టి కడతామంటున్నారు. కానీ అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి బడ్జెట్ ఎంత పెట్టారు అధ్యక్ష? 2,900 కోట్లు అధ్యక్ష. మరి మీరు 56 స్కూళ్ళు కట్టాలంటే ఒక్కొక్క దానికి 200 కోట్లు అంటే 11,000 కోట్లు కావాలి అధ్యక్ష. మీరు పెట్టింది 2,900 కోట్లు అధ్యక్ష. మరి ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు అనేది దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది. అందులో అన్ని పెడుతున్నాం అంటున్నారు. అట్లాంటివి మోడల్ స్కూళ్ళల్లో ఉన్నాయి, స్పెషలైజేషన్ గురుకులాలలో ఉన్నాయి, అట్లాగే జూనియర్ కాలేజీల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇప్పుడు మీరు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారో దీంట్లో స్టూడెంట్స్ని గురుకులాలు ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, లేదా కొత్తగా రిక్రూట్ చేసుకుంటారా, కొత్తగా అపాయింట్ చేసుకుంటారని ఒక క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే గురుకులాలు ఉన్న వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తామంటే ఓకే, ఒక రకంగా ఆలోచిస్తాం. లేదా కొత్తగా 3 లక్షల మంది పిల్లల్ని ఈ స్కూళ్ళకి తీసుకొస్తాం అనుకుంటే దానికి సంబంధించిన ఎక్సైజ్ అంత ఉంటుంది, అది కూడా చేయాల్సి వస్తుంది. ఆ క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అధ్యక్ష ఏదైతే పెండింగ్ ఉందో, మొన్న కూడా డిస్కషన్ అయింది, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, విడుదల చేయాలని. అదేవిధంగా 25 lakhs పెంచుతామన్నారు, దాన్ని కూడా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి ఇంపార్టెంట్ అధ్యక్ష, గురుకులాలలో అధ్యక్ష ఎస్సీ గురుకులాలు అధ్యక్ష, దీంట్లో అమ్మాయిలకే 50% పెంచాం అధ్యక్ష. కానీ ఈ మధ్య స్ట్రెంత్ లేదని చెప్పి ఒక 5 డిగ్రీ కాలేజీలను క్లోజ్ చేశారు అధ్యక్ష. అంటే వేరే దగ్గర షిఫ్ట్ చేసేసారు ఉన్న పిల్లల్ని కూడా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి ఆ నిర్ణయం ఉంటే మాత్రం విరమించుకోమని కోరుతా ఉన్నాను. అట్లే జూనియర్ కాలేజీలను కూడా 238 జూనియర్ కాలేజీలను